ఎగువన కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీటితో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుని నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు నిండుకోవడంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు చేపలను వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంతో సహా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. వరద నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ నుంచి 1,04,879 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీరామసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,083 అడుగులకు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులుగా ఉంది. జలాశయం 15 గేట్ల ద్వారా 1.3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లెత్తడంతో కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెల కాపరులు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో 20,136 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 22,138 క్యూసెక్కులుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3,10,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిన కారణంగా 85 గేట్లెత్తి ఉండడంతో పూర్తిస్థాయి నీరు దిగువకు పోతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులకు సైతం వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 1,33,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల విద్యుత్పత్తి ద్వారా 65,824 క్యూసెక్కులు సాగర్ వదులుతున్నారు. నాగార్జున సాగర్ 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.40 అడుగులుగా ఉంది.